జిహెచ్ఎంసీలో 300కు పైగా వార్డులు, ఒక్కో వార్డులో 30,000 మంది ఓటర్లు ఉండేలా చర్యలు. హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ స్థాయిలో 3 రోజుల కసరత్తు. టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా వార్డుల విభజన, ఊపందుకున్నటువంటి విలీన వికేంద్రీకరణ ప్రక్రియ అంటూ చూస్తా ఉన్నాం. సో జిహెచ్ఎంసీ ఎంత 650 చదరపు కిలోమీటర్లు, ఓటర్లు వచ్చేసి 98,74,600, జనాభా అంచనా వచ్చేసి 1,45,15,622, కంటోన్మెంట్ 40 చదరపు కిలోమీటర్ల 2,53,636, 3,72,846 జనాభా ఉంటారట. 27 యూఎల్టీస్ 1,317 చదరపు కిలోమీటర్లు, 13,72,094 అట. జనాభా అంచనా 2,16,978. మొత్తంగా చూసినట్లయితే 2,007 చదరపు కిలోమీటర్లు జిహెచ్ఎంసీ పరిధి మొత్తం కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనమైంది కదా. అవుటర్ పరిధిలో ఏదైతే ఉందో అదంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనమైంది. దానికి సంబంధించి జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిగా చూసినట్లయితే 2,007 చదరపు కిలోమీటర్ల పొడవు ఉంది. దాంతోపాటు ఓటర్లు వచ్చేసి 1,15,03,30, జనాభా వచ్చేసి 1,69,05,485 అంటూ చూస్తా ఉన్నాం. సో ఏదైతే 27 మున్సిపాలిటీలు, చిన్న చిన్న మున్సిపాలిటీలు ఆల్రెడీ జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత ఇప్పుడు గతంలో 150 ఎంత ఉండే ఇది కార్పొరేట్ డివిజన్లు, ఇప్పుడు ఆ వార్డుల సంఖ్య 300కు పైగా పెంచడానికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఆ 300 పెంచిన తర్వాత మరి 100 డివైడ్ చేస్తారా, లేకపోతే ఎట్లా డివైడ్ చేస్తారు? 3 కార్పొరేషన్ డివైడ్ చేస్తారా, లేకపోతే జిహెచ్ఎంసీ ఒకటిగా ఉంచుతారా? ఇదంతా కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో దానికి పరంగా మొత్తానికి అయితే ఒక్కొక్క వార్డును విభజించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. దాని తర్వాత డివైడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరం విస్తరణ, విభజన అంశాలపై ఒకవైపు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. జిహెచ్ఎంసీలోని 27 మున్సిపాలిటీల విలీనం వార్డుల పునర్విభజన అంశాలపై జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు 3 రోజులుగా వర్కౌట్ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఓటర్ల ప్రాతిపదికన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వార్డుల సరిహద్దులు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు చెబుతున్నారు. 30,000 ఓట్లు ఒక వార్డులో, అంటే ఒక కార్పొరేట్ డివిజన్లో జిహెచ్ఎంసీలో ఉన్న 150 వార్డులో ఒక్కో వార్డులో ఒక్కో విధంగా జనాభా ఉంది. 2011 తర్వాత కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీసుకోలేదు. అంతేకాదు జనాభా అంచనాను పరిగణలోకి తీసుకోవడంతో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు ఓటర్ల పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఒక్కో వార్డులో 30,000 నుంచి 40,000 మంది ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇలా చేస్తే జిహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్నటువంటి 150 వార్డులు సుమారు 265 వార్డులకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటికే కాప్రా సర్కిల్లో 6 వార్డుల నుంచి 12 వార్డులకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. సరూర్ నగర్ 5 నుంచి 7, ఉప్పల్, హయత్ నగర్, శేర్లింగపల్లి, చందానగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్ సర్కిల్ పరిధిని విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో వార్డులు కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 27 యూఎల్టీలో 35 వార్డులట. సో సరిహద్దులపై ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు జిహెచ్ఎంసీతో పాటు విలీనం చేసిన 27 మున్సిపాలిటీతో కలిపి హైదరాబాద్ మహానగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటు జిహెచ్ఎంసీ 27 మున్సిపాలిటీ పరిధిలో వార్డులను పునర్విభజన చేస్తే వార్డుల సంఖ్య 300 దాటే అవకాశం ఉందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. సో జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశాన్ని అధికారులు రహస్యంగా ఉంచాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో ప్రతిపక్షాలకు చిక్కకుండా, వాళ్ళకు సమాచారం ఇవ్వకుండా మొత్తానికైతే ఈ యొక్క వార్డుల పునర్విభజన ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని చాలా గోప్యంగా నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు జోనల్, సర్కిల్ స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులంతా 3 రోజులుగా కసరత్తు చేస్తున్నారు. మొదటి రోజు గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, 2 రోజులుగా ఎంసీహెచ్ఆర్డి సెంటర్లో కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. వార్డుల విభజన రాజకీయాలపై ప్రభావం చూపుతుండడంతో ఎట్టి పరిస్థితుల్లో సమాచారాన్ని బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా సమాచారాన్ని బయటకు ఇచ్చినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని కమిషనర్ హెచ్చరించినట్టు తెలిసింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే జిహెచ్ఎంసీ పరిధిలో గోప్యంగా ఈ యొక్క కార్పొరేటర్ వార్డుల విభజన గోప్యంగా జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే అది మహానగరం జిహెచ్ఎంసీని 300 వార్డులతో అట్లాగే ఉంచుతారా, లేకపోతే కార్పొరేషన్గా ఏమైనా డివైడ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాలోజీలో పైరవై కారులొద్దు, మచ్చలేని వ్యక్తికి వీసీ బాధ్యతలు ఇవ్వాలంటున్న వైద్య వర్గాలంటూ చూస్తా ఉన్నాం. కొత్త మొబైల్స్లో ఇన్బిల్ట్గా సంచార్ సాథి అంటూ చూస్తా ఉన్నాం.